ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సీట్లలో ఒకటి తనకు కేటాయించాలని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్న నాయకుడి కొడుకు గట్టిగా కోరుకున్నారట. రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆ వ్యక్తి వయసులో చిన్నవాడే అయినా మంచి మాటకారి. కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానం దృష్టిలో పిట్ట కొంచెం కూతఘనంగా పేరు పడ్డవాడు. గత ఎన్నికలో ఎంపీ సీటు త్యాగం చేసి తండ్రి కోసం ప్రచారం చేశారు. అధిష్టానం పెద్దల ఆశీస్సులు కూడా ఉన్న ఆ యువ నాయకుడికి రాజ్యసభ సీటు దక్కుతుందా? రాజకీయాల్లో ఎంత దూకుడెక్కువైతే అంత మనుగడ. వాగ్దాటితో పాటు సబ్జెక్టు ఉన్న వాళ్లకి పాలిటిక్స్లో మంచి భవిష్యత్తుంటుంది. అలా తన వాక్చాతుర్యంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో ఉద్దండులను సైతం మెప్పించిన యువ నాయకుడు చింతకాయల విజయ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా 7 సార్లు, అనకాపల్లి ఎంపీగా ఒకసారి గెలిచి మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి కొడుకే చింతకాయల విజయ్. ఇప్పుడు పెద్దల సభ రేసులో ఉన్నారు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక సీటు చింతకాయల విజయ్ ఆశిస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించారు చింతకాయల విజయ్. అయ్యన్న పాత్రుడు కూడా తన కొడుక్కి ఎంపీ సీటు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి వెళ్లడంతో కొంత నిరాశ చెందిన చింతకాయల విజయ్ ఎన్నికల సమయంలో తన తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించారు. తన తండ్రి సీటు వరకే పరిమితం కాకుండా వైసీపీ ప్రభుత్వం అరాచకాలను తనదైన శైలిలో ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. తన తండ్రిని అరెస్టు చేయాలనే ఆలోచన చేసినప్పుడు కానీ, ఇంటిని కూల్చాలనే ప్రయత్నం చేసినప్పుడు కానీ చింతకాయల విజయ్ అన్నీ తానే వ్యవహరించి అటు కుటుంబంలో ఇటు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రం మానలేదు. అయ్యన్న పాత్రుడి కొడుకుగానే కాకుండా తనకు తాను తన సొంత గుర్తింపు పొందడంలో విజయం సాధించారు. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు తెచ్చుకున్న విజయ్ తనను రాజ్యసభకు పంపాలన్న మనసులో మాట లోకేష్ చెవిన వేశారట. వైసీపీ అధికారంలో ఉండగా చేసిన అరాచకాలను ఎండగడుతూ వాళ్లు పెట్టిన కేసులు సమర్థంగా ఎదుర్కొన్న విజయ్ లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా మారాడంటారు. దానికి తోడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందని భావించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న చింతకాయల విజయ్కి సీటు దక్కలేదు. బీజేపీ కోసం సీటు త్యాగం చేసిన విజయ్కి ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ తొలితరం నాయకుల వారసులు రంగంలోకి దిగారు. నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఆరంభం నుంచి కొనసాగుతున్న అయ్యన్న పాత్రుడి కొడుకుగా విజయ్ని రాజ్యసభకు పంపే కోణంలో టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 3 రాజ్యసభ సీట్ల మీద టీడీపీతో పాటు జనసేన కూడా కన్నేసింది. 3 సీట్లలో ఒక సీటు జనసేనకు కేటాయిస్తే మిగిలిన 2 సీట్లలో చంద్రబాబు తనకు కావలసిన వాళ్లకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో విజయ్ పేరు తెరమీదకు వచ్చింది. తన కోసం లోక్సభ ఎంపీ సీటు వదులుకున్న విజయ్కి రాజ్యసభ సభ్యత్వం కోసం అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా సిఫార్సు చేస్తున్నారట. ఏపీలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి టీడీపీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికే కేటాయించి మరో సీటు జనసేన కోటాలో వెళ్లిపోయినా ప్రభుత్వంలో 3వ పార్టీగా ఉన్న బీజేపీ తనకు కావలసిన వాళ్లకు సీటు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే చింతకాయల విజయ్ని రాజ్యసభకు పంపించవచ్చనే ఊహాగానాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో నడుస్తున్నాయి. తన తండ్రి అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కావడం, చంద్రబాబుకి సన్నిహితుడు కావడం, నారా లోకేష్ ఆశీస్సులు విజయ్కి ఉండడం, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయ్కి సహకరించడం, ఈ సమీకరణాలన్నీ చూస్తుంటే చింతకాయల విజయ్కి రాజ్యసభ సభ్యత్వం దొరకవచ్చునన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి చింతకాయల వారి వారసుడి అదృష్టం ఎలా ఉండబోతోందో చూడాలి.